హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 స్పెషల్ ఫోకస్. తిలా పాపం తలా పిడికేడు అన్నట్టుగా అటు ఫర్టిలిటీ సెంటర్లు ఇటు స్పెర్మ్ కలెక్షన్ బ్యాంకులు అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేశాయి. ఇక్కడ నో రూల్స్ నో హ్యుమానిటీ, ఓన్లీ మనీ మనీ అన్నట్లుగా రెచ్చిపోయాయి. సికింద్రాబాద్ స్పెర్మ్ టెక్ సంస్థపై జరిగిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అసలు సరోగస్కి మన దేశ చట్టాలు అనుమతిస్తాయా? ఇస్తే ఎలాంటి కండిషన్స్ పాటించాలి? స్పెర్మ్ కలెక్షన్ కు ఎలాంటి రూల్ ఫాలో కావాలి? సికింద్రాబాద్ ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థపై జరిగిన పోలీస్ దాడుల్లో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమంగా నిల్వ ఉంచిన 16 స్పెర్మ్ శాంపిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని అహ్మదాబాద్ ఫెర్టిలిటీ సెంటర్ కి తరలిస్తున్నట్టు తెలిసింది. వీటిని అనధికారికంగా సేకరించబడి నిల్వ చేయబడ్డాయని పోలీసులు తెలిపారు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ART చట్టం 2021, సరోగసీ చట్టం 2021లను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. గుజరాత్, ఢిల్లీలోని సరోగసీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల కోసం శాంపిల్స్ సేకరణ జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సరోగసి కోసం స్పెర్మ్ సేకరిస్తున్న టెక్ క్లినిక్ నిర్వాహకులు స్పెర్మ్ ని హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. స్పెర్మ్ క్వాలిటీని బట్టి దాతలకు 5,000 నుంచి 10,000 ఇస్తున్నట్లు తెలిపారు. స్పెర్మ్ టెక్ క్లినిక్ చెందిన 7గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్వాధీనం చేసుకున్న 16 స్పెర్మ్ శాంపిల్స్ ని DMHOకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. గోపాలపురంలో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ లో చీకటి బాగోతాలు చాలా ఉన్నాయని, విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు. హైదరాబాద్ లో ఫెర్టిలిటీ సెంటర్లలో అక్రమ కార్యకలాపాలు కొత్తేమీ కాదు. 2017లో బంజారాహిల్స్ లోని సాయి కిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లు అక్రమ సరోగసి కార్యకలాపాలు బయటపడ్డాయి. ఇక్కడ పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని సరోగసి కోసం ఒప్పందాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సరోగసికి అనుమతి లేని విదేశీ జంటలకు సేవలందించినట్లు తేలింది. 2018లో ఢిల్లీలో స్పెర్మ్ గుడ్డు దొంగతనం కేసులో హైదరాబాద్కు కూడా సంబంధమున్నట్లు తేలింది. కమర్షియల్ సరోగసి మన దేశంలో పూర్తిగా నిషేధం అయినప్పటికీ మన దేశంలో సరోగసి, స్పెర్మ్ సేకరణకు నిర్దిష్ట చట్టాలున్నాయి. కమర్షియల్ సరోగసి మన దేశంలో పూర్తిగా నిషేధం. కేవలం ఆల్ట్రూయిస్టిక్ సరోగసి అంటే మెడికల్ ఖర్చులు, ఇన్సూరెన్స్ మినహా ఆర్థిక ప్రతిఫలం లేని సరోగసికి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే సరోగేట్ మదర్ భారతీయ పౌరురాలై ఉండాలి. 25 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఒకసారి మాత్రమే సరోగేట్ గా ఉండగలదు. ఇంటెండెంట్ పేరెంట్స్ భారతీయ జంటలై ఉండాలి. విదేశీ జంటలకు సరోగస్కి అనుమతి లేదు. ART చట్టం ప్రకారం స్పెర్మ్ సేకరణ కోసం ART బ్యాంకులు నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ బ్యాంక్స్ అండ్ క్లినిక్స్ లో రిజిస్టర్ అయి ఉండాలి. స్పెర్మ్ డోనర్లు 21 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. HIV, హెపటైటిస్ B, C వంటి వ్యాధుల కోసం పరీక్షించబడాలి. జన్యు వ్యాధుల కోసం ఫ్యామిలీ హిస్టరీ కూడా తనిఖీ చేయబడాలి. ఒక డోనర్ స్పెర్మ్ 75 సార్లు మాత్రమే ఉపయోగించబడుతుంది. స్పెర్మ్ నిల్వ కోసం క్రయో ట్యాంకులు 195 డిగ్రీల సెల్సియస్ వద్ద నిర్వహించబడాలి. ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధించబడవచ్చు. అయితే చట్టాలు కఠినంగా ఉన్నా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సరోగసీ సెంటర్స్ రెచ్చిపోతున్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.